హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను అద్దంకి పక్కన అంటే అద్దంకి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉన్న సింగరకొండ టెంపుల్కి వెళ్తున్నాను. వినుకొండ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్లు అనమాట. నేను వినుకొండ నుంచి వస్తున్నాను. మధ్యలో రోడ్డు అసలు బాగలేదు. ఇక్కడ బాగుంది కానీ నాగులవరం, ఏనుగుపాలెం ఆ ఏరియాలో రోడ్డు అసలు బాగలేదు. కానీ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, ముఖ్యంగా అంతా చెరుకే, మొత్తం చెరుకుంది. రోడ్డు నల్లని తారు రోడ్డు ఎక్సలెంట్గా ఉందన్నమాట. డ్రోన్లో విజువల్స్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. ఇది అద్దంకి టు నార్కెట్పల్లి రోడ్డు. మనం హైదరాబాద్ నుంచి బై రోడ్డు తిరుపతి వెళ్తే మనం ఈ రోడ్డు గుండా వెళ్తాం. సో అప్పుడు కూడా ఈ టెంపుల్ని మనం చూడొచ్చు అనమాట. పక్కనే ఉంటుంది కాబట్టి రోడ్డు పక్కనే. ఈ చెరువును భవనాసి చెరువు అంటారు. 670 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ చెరువు ఒడ్డునే సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎదురుగా కొండ. ఆ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ టెంపుల్కి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఇది ఈ వైపున వచ్చిన వెహికల్స్ ఎంటర్ అయ్యే రోడ్ అనమాట. ఈ కొండ అవతల పక్క అంటే అద్దంకి నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి ఎంట్రీ ఒకటి ఉంది. అటువైపు ఒక ఆర్చ్ ఉందన్నమాట. సో 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ కొండ మీద మనకు కనిపిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మనం అటువైపు వెళ్ళి డీటెయిల్గా షూట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్. 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన ప్రాంగణంతో అతిపెద్ద భవనాసి చెరువు ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రాజగోపురం, చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఆ చెరువు మీద నుంచి వచ్చే గాలి వల్ల ఈ ఏరియా అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ వాహన పూజ చాలా స్పెషల్. ఈ సింగరకొండలో వెహికల్స్ పూజ అనేది చాలా చాలా ఫేమస్. ఇప్పుడు మనం ఆలయంలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ గర్భగుడి ఎదురుగా రాతి మంటపం నిర్మాణం జరుగుతుంది. అందువల్ల గర్భాలయం క్లోజ్ చేసి పక్కనే ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంచారు. ప్రస్తుతం పూజలు అక్కడే జరుగుతున్నాయి. మనం వెళ్తే కూడా ఆయన్నే దర్శనం చేసుకుంటాం. ఈ రాతి మంటపం కంప్లీట్ అయ్యే వరకు కూడా అలాగే పూజలు జరుగుతాయి. మనం డ్రోన్లో చూసినప్పుడు ఆలయం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మధ్యలో గర్భాలయం ఉంది. గర్భాలయం చుట్టూ పునాదులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ రాతి మంటపం నిర్మాణం జరుగుద్ది అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో రాతి మంటపం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మెయిన్ గర్భగుడి అయితే ఇదైతే కదిలించలేదు. లోపల దేవుడు ఉన్నాడు. ప్రస్తుతానికి బయట ఇంకొక దేవుణ్ణి అలా పెట్టేసి అలాగే యాజ్ టీజ్కి పెట్టి
వినుకొండ కొండ ఎక్క ఆ కొండ మీద గుడి కూడా అలాగే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ గుడి కూడా చుట్టూ రాతి మంటపం కడుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కొండ ఎక్కితే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ ఆ టెంపుల్కి సంబంధించింది. ఇప్పుడు మనం కొండ ఎక్కాము. కొండపైన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ టెంపుల్ నుంచి చూస్తే ఏరియల్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా టాప్ యాంగిల్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాంతానికి సింగరకొండ అనే పేరు ఈ నరసింహస్వామి ఆలయం వల్లే వచ్చిందనమాట. ఈ ఆలయం ఉండటం వల్లే మొదట్లో సింగనకొండ అనేవాళ్ళు, తర్వాత సింగరకొండగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ ఉన్న గరుడ స్తంభంపై ఒక శాసనం ఉంది. అదేంటంటే 14వ శతాబ్దానికి చెందిన దేవరాయలు అనే రాజు ఈ ఆలయ పోషకుడంట. ఈ టెంపుల్ నుంచి ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకూడదు. ఒకేసారి క్షేత్రాధిపతిని క్షేత్రపాలకుడిని ఇద్దరిని చూడొచ్చు అనమాట మనం ఇక్కడ నుంచి. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, తప్పకుండా చూడవలసిన ప్లేస్ అనమాట ఇది, అసలు మిస్ అవ్వకూడదు. ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొండ ఎక్కండి మర్చిపోకుండా. ఇప్పుడు మనం అద్దంకి వైపు నుంచి సింగరకొండ వస్తుంటే మనకు ఎదురుగా ఈ ఎంట్రన్స్లో అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చూస్తున్నారుగా, 99 అడుగులు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఉంటుందన్నమాట. ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విగ్రహం లేదు, ఇప్పుడు పెట్టారు. చాలా చాలా బాగుంది. ఈ విగ్రహం వెనుక సింగరకొండ, లెఫ్ట్లో నార్కెట్పల్లి రోడ్డు, రైట్లో సింగరకొండకి వెళ్ళే దారి. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. చుట్టూ పచ్చని పంట పొలాలు. ఏరియల్ వ్యూలో వర్ణించడానికి మాటలు లేవు అనమాట, అంత బాగుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.